హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం శీఘ్రస్ఖలనాన్ని తగ్గించే ఒక సులువైన అద్భుతమైన వంటింటి చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. సహజంగా చాలా మంది కూడా ఈ శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం అనేది స్ఖలనం అయిపోతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఇంత ముందు కూడా నేను ఎన్నో రకాలైనటువంటి అద్భుత చిట్కాలని చెప్పడం కూడా జరిగింది. సో ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అంతేకాకుండా ఒకవేళ నా వీడియోలో మీకు ఏదైనా అడగాలి అనిపిస్తే కింద కామెంట్ ద్వారా కూడా మీరు అడగవచ్చు. దాన్ని కూడా నేను వీలైనప్పుడల్లా ఖచ్చితంగా రిప్లై కూడా ఇస్తూ ఉంటాను. ఇక చిట్కాలకు వెళ్ళినట్లయితే శీఘ్రస్ఖలనం సమస్య అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం స్ఖలనం అయిపోవడం, ఇది రెగ్యులర్ గా కూడా మీరు పార్టిసిపేషన్ లో ఉండి ఇలాంటి సమస్యలు కనుక మీరు ఫేస్ చేస్తున్నట్లయితే దాని శీఘ్రస్ఖలనం సమస్య అనుకోవాలి. అంతేకాని ఎప్పుడో ఒక సందర్భంలో లేదా ఏదో కొద్ది రోజుల తర్వాత కానీ చాలా రోజులు దూరంగా ఉండి కలవడం వల్ల కానివ్వండి, కొన్నిసార్లు ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే కొంతమందికి టెన్షన్ వల్ల, ఎగ్జైట్మెంట్ వల్ల ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ సమస్య అనేది రావడం జరుగుతుంది. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు దాన్ని శీఘ్రస్ఖలన సమస్య అనుకోకూడదు. రెగ్యులర్ పార్టిసిపేషన్ ఉండి కూడా ఇలాగే అవుతుంది అని అనుకుంటేనే అప్పుడు దాన్ని శీఘ్రస్ఖలనం అనుకోవాలి. ఈ సమస్య స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు నేను చెప్పే రెండు వంటింటి చిట్కాలు చెప్తానండి, సులువైన చిట్కాలు. వీటిని ప్రతిరోజు మీరు ఫాలో అవ్వండి. ఏం లేదు, ఒకటి జాతి ఫలం అంటే జాజికాయ అంటారు. ఈ జాజికాయను బాగా మెత్తగా దంచి దాన్ని పొడి చేసుకొని 1 నుండి 3 గ్రాముల మోతాదులో ఒక గ్లాసు పాలలో కొద్దిగా కండ చక్కెర కలుపుకొని కనుక మీరు ప్రతిరోజు ఉదయం రాత్రి 2 పూటలా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ శీఘ్రస్ఖలన సమస్య పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు జాజికాయ దొరికిన సందర్భాలలో దీనికి బదులుగా మనం లవంగాలను కూడా ఉపయోగించవచ్చు. లవంగాలు లేని వంటిల్లు అయితే ఉండదు దాదాపుగా. సో కాబట్టి లవంగాలు 1 నుండి 3 లవంగాలు లేదా 1 నుంచి 1, 2, 3 సుమారుగా 2 లేదా 3 లవంగాలను ప్రతిరోజు అంటే దంచి వీటిని పొడి చేసుకొని ఒక గ్లాసు పాలలో అదేవిధంగా కండ చక్కెర కలుపుకొని ఈ లవంగాల చూర్ణాన్ని కూడా కలుపుకొని రోజుకు 2 సార్లు ఉదయం రాత్రి 2 పూటలా కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ శీఘ్రస్ఖలనం సమస్య, అంతేకాకుండా ఈ వీర్య నష్టం ఇలాంటి సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇది ఈ లవంగాలు అనేటివి అంగం మీద ఉన్న నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి, అక్కడ పటుత్వాన్ని ఇంక్రీజ్ చేయడం కొరకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో అంతేకాకుండా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కొంచెం బీపీ అధికంగా ఉన్న వాళ్ళు లవంగాలను అవాయిడ్ చేసి జాజికాయను వాడుకోవడం మంచిది. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా శీఘ్రస్ఖలన సమస్య అనేది పూర్తిగా మళ్ళీ అదుపులోకి రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ కనుక సమస్య బాగా క్రిటికల్ గా ఉండి చాలా సంవత్సరాల నుంచి కనుక మీరు ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక ఒకసారి ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. ఎందుకంటే కొన్ని సమస్యలు కేవలం చిట్కాలతో క్యూర్ కావు. అలాంటి సందర్భాల్లో మనం కొంచెం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ కు సంబంధించిన వివరాలు లేదా మీ సమస్యకు సంబంధించినటువంటి విషయాలు, అవసరమైతే దానికి సంబంధించిన కౌన్సిలింగ్ కానివ్వండి, గైడెన్స్ కానివ్వండి, సలహాలు, సూచనలు, అవసరమైతే మెడిసిన్స్ కూడా మేము అందజేస్తాము. సో సమస్య ఎలా ఉందని తెలియజేస్తే దాని ప్రకారం ఎలా చేస్తే బాగుంటుందని కూడా మేము పూర్తి గైడెన్స్ అందించడం అనేది జరుగుతుంది. సో ఏ సమస్య అయినా సరే నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్పోతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. థ్యాంక్ యూ.